స్వరూపిణి జయదర్పిణి ప్రియసర్పిణి దేహి దేహి. సర్పిణి మాయా దర్పిణి ఆజ్ఞాపించు ఐరేంద్రి మహారాణి. సర్పిణి, నేత్రంలో నెత్తుటి చుక్క పడకపోతే ఒంట్లో ఓపిక ఉండట్లే. ఒకేసారి ఎక్కువ రక్తం తీసుకోవాలనిపిస్తోంది. రక్తం అనేది కాదు ఐరేంద్రి, నీ జాతి రక్తం అనేది ముఖ్యం. నా జాతిలో మిగిలి ఉన్నది ఒక్కతే, అది చెరసాలలో బందీగా ఉంది. దానికి ఏమైనా అయితే ఎలా? ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది. నువ్వు శరీరం లేని ఆత్మవు. మంత్రబలంతో ఈ ఆకారం పొందావు గాని నీ నాడుల్లో జీవం లేదు. ఆ జీవం రావాలంటే ఏం చేయాలి? త్వరగా చెప్పు, ఏం చేయాలి? మానవ జాతిలో దైవాంశ సంభూతురాలు జన్మించింది. ఆ పిల్ల పేరు మోక్ష. ఆ మోక్ష వల్లే నీకు మోక్షం. సర్పిని, వివరించి చెప్పు. మోక్ష రక్తాన్ని నీ జాతి రక్తంతో కలిపి చంద్రగ్రహణం నాడు కాలనేత్రంలో వేస్తే చాలు, నువ్వు మరణాన్ని జయించినట్లే. జయిస్తాను. ఎవరా మోక్ష? ఎక్కడుంటుంది? తల్లి గర్భంలోని శిశువులా 9 ఏళ్లుగా ఒక స్వామీజీ సంరక్షణలో ఉంది. ఇంకా ఆలస్యం లేకుండా రెప్పపాటులో నా మనుషులు దాన్ని ఆ గర్భంలో నుంచి బయటికి లాగి కాల సర్పం నోట్లో వేస్తారు. అలా చేయగలిగితే అంగరాజ్యం భవిష్యత్తు ఐరేంద్రి చీకటి స్పర్శతో వర్ధిల్లుతుంది.